మీరు మీ పిల్లల్ని కాలేజ్లో అడ్మిట్ చేశారా? లేక ఆల్రెడీ కాలేజ్లో చదువుతున్నారా? సో ఆ పేరెంట్స్ కోసమే ఈ వీడియో. నమస్తే, నా పేరు ప్రొఫెసర్ మాధవి. నాకు 25 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది. నా ఈ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో నేను హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో కలిసి పనిచేశాను. అలాగే చాలామంది పేరెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఆ అనుభవాలతోనే పేరెంట్స్ కోసం ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను. జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే, మనం ఒక మంచి కాలేజ్ చూసాము, అందులో మన పిల్లల్ని అడ్మిట్ చేశాము, మంచి ఫీజు కట్టాము, సో ఇంకా మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, మిగతాదంతా కాలేజీ స్టూడెంట్స్ చూసుకుంటారు అని అనుకుంటారు. ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. నిజం చెప్పాలి అంటే అసలు డ్రామా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అందులో మీ పాత్ర చాలా పెద్దది. జనరల్గా పేరెంట్స్ని నేను కలుస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ కొన్ని ఫ్యామిలీస్లో టీనేజ్ స్టూడెంట్స్తో పేరెంట్స్ పడే ఇబ్బందులు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ చేయి దాటిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల నుంచి పేరెంట్స్ జాగ్రత్త వహిస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ కంట్రోల్లో తీసుకోగలిగితే చాలా ఫ్యామిలీస్ టీనేజర్స్ని స్మూత్గా హ్యాండిల్ చేయగలరు అన్న ఒక నమ్మకంతోనే నేను మీకు ముందుకు వచ్చాను. నేను మీకు ఈ విషయాలు కొన్ని స్మాల్ టిప్స్తో చెప్తాను. టిప్ నెంబర్ 1, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది పేరెంట్స్ కాస్ట్లీ ఫోన్లు, బైకులు, కార్లు ఇచ్చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ పిల్లలు అడుగుతూ ఉంటారు, వీళ్ళు కూడా కాదనకుండా ఇచ్చేస్తూ ఉంటారు. అది ఎంత డ్యామేజింగో మీరు కనీసం కూడా ఊహించరు. అది వాళ్ళ భవిష్యత్తుని ఎంత దెబ్బతీస్తుందో మీకు తెలియదు. వాళ్ళని అందు నుంచి ప్రొటెక్ట్ చేయాలి అంటే మీరు ఇటువంటి అన్నెసెసరీ థింగ్స్, కాస్ట్లీ ఫోన్స్, బైక్స్, కార్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. అఫ్కోర్స్ ఫోన్లు కావాలన్న ప్రెషర్ చాలా పెరుగుతుంది. చెప్తున్నంత ఈజీ కాదు వాళ్ళని హ్యాండిల్ చేయడం, నాకు తెలుసు. మీరు వాళ్ళకి ఏది ఇచ్చినా కొన్ని కండిషన్స్తో ఇవ్వండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, దయచేసి దీనిని బాగా గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ కాలేజీతో కనెక్టెడ్గా ఉండండి. అంటే కాలేజెస్లో మెంటర్స్ ఉంటారు. మీ చిల్డ్రన్కి ఒక మెంటర్ ఉంటారు. ఆ మెంటర్తో మీరు ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి. టైం టు టైం మీ బాబు గురించి కానీ పాప గురించి కానీ తెలుసుకోండి. ఇలా కనెక్టెడ్గా ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, పిల్లలు ఒక ఆలోచనలో పడతారు. నన్ను నా ఫాదర్ అబ్జర్వ్ చేస్తున్నారు, నన్ను మా మదర్ అబ్జర్వ్ చేస్తుంది, నన్ను మా టీచర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు అన్న ఒక ఆలోచన ఎప్పుడు వాళ్ళని తడుతూనే ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎటువంటి చెడు పనులు చేయడానికి ధైర్యం చూపించారు. అందువల్ల మీరు కాలేజీతో ఎప్పుడు కనెక్టెడ్గా ఉంటుంది. అవసరమైతే సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ కాలేజీకి వెళ్ళి మీ యొక్క పిల్లల గురించి తెలుసుకోండి. అది చాలా అవసరం. ప్రతి సంవత్సరం వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఈ ఎక్సర్సైజ్ చాలా అవసరం.
టిప్ నెంబర్ 2, మంత్లీ ఒకసారి 2 మంత్స్కి ఒకసారి మీ పిల్లలతో కాలేజీ గురించి కనుక్కోండి. వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అడగండి. వాళ్ళ రియాక్షన్స్ 3 రకాలుగా ఉంటాయి. కొంతమంది పిల్లలు కాలేజ్ గురించి అడిగితే చాలా హ్యాపీగా చెప్తారు. చాలా బాగుంది కాలేజ్, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను, ల్యాబ్స్ అవి చాలా బాగున్నాయి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. అంటే దే ఫీల్ దే ఆర్ ఇన్ ఎ వెరీ హెల్దీ ఎన్విరాన్మెంట్. అది ఒక మంచి సైన్, ఇట్స్ ఎ గుడ్ సైన్. అయినప్పటికీ కూడా మీరు మెంటర్తో కాంటాక్ట్లోనే ఉండాలి. ఈ మెంటర్తో కాంటాక్ట్లో ఉన్నదంతా సైలెంట్గా చేయండి. అంతేగాని ప్రతిసారి నేను మీ మెంటర్తో మాట్లాడా, వాళ్ళు ఇలా అన్నారు, నువ్వు ఇలా అంటా, నువ్వు అలా అంటా అంటూ ఆర్గ్యుమెంట్లకి రాకండి. ఇది ఓన్లీ సైలెంట్ అబ్జర్వేషన్. రెండో రకమైన పిల్లలు అసలు ఏమీ అడగరు, ఏమీ చెప్పరు. మీరు కాలేజ్ గురించి అడిగినా వాళ్ళు అసలు మీకు ఏమీ చెప్పరు. చాలా పొడి పొడి సమాధానం ఇస్తూ ఉంటారు. బాగానే ఉందిలే, పర్లేదులే, సరేలే, ఇదిలే అన్నట్టుగా కొంచెం చికాగ్గా కొంచెం పొడి పొడిగా సమాధానం ఇస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఏయో కొన్ని విషయాల్లో భయపడుతున్నారు. అది ఈవ్ టీజింగ్ మీదో, లేకపోతే పాఠాలు అర్థం కాకో, లేకపోతే ఎవరైనా ఏమన్నా కామెంట్ చేశారనో, తిట్టారనో, ఏదో ఒక తెలియని భయం వాళ్ళని వెంటాడుతుంది. ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ మీరు వెంటనే కాలేజీకి వెళ్ళి అక్కడున్న మెంటర్స్తో మాట్లాడి ఎందుకు మీ బాబు కానీ పాప కానీ హ్యాపీగా లేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకుని దాని ప్రకారంగా మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. లేకపోతే ఇది లాంగ్ రన్లో పెద్ద డ్యామేజ్ ఇస్తుంది. మూడో రకమైన స్టూడెంట్స్ జనరల్గా వీళ్ళు కాలేజీని తిట్టడం మొదలు పెడతారు. ఏమంటారంటే కాలేజీలో క్లాసులే జరగట్లేదు, టీచర్లు క్లాసులకు రారు, ఆ టీచర్లకి ఏమీ రావు, టీచర్స్ మీద చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏమిటి అంటే మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతున్నారు. ప్లీజ్ అండర్లైన్ దిస్. అలాంటి వాళ్ళే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తారు, ఎక్కడ వాళ్ళని తప్పు పడతారో అని. ఇది చాలా ఎమర్జెన్సీ సిగ్నల్. మీరు వెంటనే దీని మీద యాక్ట్ అవ్వాలి. దయచేసి కాలేజీకి వెళ్ళి మాట్లాడండి. మీకు అనిపిస్తుంది మేము వెళ్ళడం ఏంటి, కాలేజ్ వాళ్ళు మాకు చెప్పాలి కదా, చెబుతారు. అది సిస్టంలో ఉంది, తప్పకుండా చెప్తారు. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నప్పుడు పేరెంట్స్కి మెసేజ్లు పెట్టేవాళ్ళం. కొంతమంది పేరెంట్స్ అసలు రెస్పాండ్ అయ్యేవారే కాదు. దానికి కారణాలు 2 రకాలు. ఒక కారణం మదరు ఫాదరు చాలా బిజీగా ఉంటారు. బిజీగా ఉండి వాళ్ళ పిల్లలతో డిస్కస్ చేస్తారు, మీ కాలేజ్ వాళ్ళు రమ్మంటున్నారు ఏమిటి అని. అప్పుడు పిల్లలు ఇచ్చే సమాధానం ఏమిటి అంటే అందరినీ పిలుస్తున్నారు, మనల్ని కూడా పిలిచారు, మనం ఏమీ వెళ్ళక్కర్లేదు, టైం వేస్ట్. ఇలా అనుకుని చాలామంది పేరెంట్స్ కాలేజీకి వెళ్ళి కలవరు. ఇంకొక రకం ఏమిటి అంటే వాళ్ళకి పాపం రిమోట్ ఏరియాల్లో ఉంటారు, వాళ్ళకేం తెలియదు. ఎప్పుడో డ్యామేజ్ అయిపోయాక, అంటే వాడి సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయ్యి డీటెయిన్ అయ్యాక వస్తూ ఉంటారు. ఇంకో ఈ పరిస్థితికి వచ్చింది, ఏం చేయాలి అని. సో దయచేసి కాలేజీ పిలిచినా పిలవకపోయినా మీరు ఇది ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. 2 నెలలకు ఒకసారి వెళ్తే మంచిది, లేదా 6 నెలలకు ఒకసారి వెళ్ళినా మంచిది. ఇయర్లీ కనీసం 2 సార్లు కాలేజీకి వెళ్ళి అక్కడున్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని, వాళ్ళ మెంటర్ టీచర్స్ని కలవండి, తెలుసుకోండి. ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా సబ్జెక్ట్స్లో కష్టం అనిపిస్తే దాన్ని ఏమన్నా ఎడిషనల్గా ఎట్లా చదివించాలి, ఏం చదవాలి, ఎలా చదువుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా అక్కడున్న టీచర్స్తో డిస్కస్ చేసి మీ పిల్లల్ని ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురండి. ఈ జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తేనే పిల్లలు సరైన ట్రాక్లోకి వెళ్ళి మంచి భవిష్యత్తులోకి వెళ్తారు.
లేదు అంటే వాళ్ళు మొత్తం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దేన్ని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. తద్వారా బాధపడేది మీరు. అందువల్ల మొదటి నుంచే జాగ్రత్త వహించండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, పిల్లలంటే పొజిటివ్గా ఉంటారు, కానీ ప్యాంపర్ చేయకండి. ఇంకొకటి, టీనేజ్ పిల్లల్ని పెంచడం అన్న పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ మరొకటి లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రెజైల్, చాలా సున్నితంగా ఉంటుంది వాళ్ళ మనస్తత్వాలు, మనుషులు కూడా. ఎందువల్ల వాళ్ళు ఒక చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో వాళ్ళ మైండ్ సెట్ కానీ ఫిజికల్ బాడీలో కానీ మార్పులు రావడం వల్ల వాళ్ళు కొంచెం మనకి ఎరాటిక్గా అనిపిస్తారు, చాలా సెన్సిటివ్గా అనిపిస్తారు, చాలా ఫ్రెజైల్గా అనిపిస్తారు. వాళ్ళని మనం ఒక చిన్న, జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక చిన్న ఎగ్ గుడ్డులాగా అర్థం చేసుకోండి. ఒక కోడిగుడ్డుని మీరు గట్టిగా నొక్కి పట్టుకుని ఉన్నారనుకోండి, ఏమవుతుంది? పగిలిపోతుంది. అదే దాన్ని చాలా లైట్గా పట్టుకున్నారనుకోండి, కింద పడి పగిలిపోతుంది. అంటే మీరు విపరీతంగా స్ట్రిక్ట్గా ఉన్నా వాళ్ళు ఎరాటిక్ అయిపోతారు, సైకిక్ అయిపోతారు. అలా అని మీరు విపరీతమైన ఫ్రీడమ్ ఇచ్చినా వాళ్ళు మీ చేతికి అందరు. సో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళడం. అందుకే చెప్పాను, ఇది ఛాలెంజింగ్ టాస్క్ అని. అంత మాటల్లో చెప్పేంత ఈజీ కాదు, ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక పాసింగ్ టైం. ఇదేమి అలా ఆగిపోదు, అది టైంతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మీరు మీ వంతు రెస్పాన్సిబిలిటీ మీరు చెయ్యకపోతే డ్యామేజ్ చాలా పెద్దదవుతుంది. దానికి బాధ్యులు మీరే అవుతారు. అందువల్ల మీరు మీ పిల్లల పట్ల పాజిటివ్గా ఉంటూ, వాళ్ళ వెన్నంటే ఉంటూ, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి. వెనక్కి తిరిగి నా ఫ్యామిలీ నాకు ఒక మారల్ సపోర్టు, ఎమోషనల్ సపోర్టు అన్న ఒక నమ్మకం వాళ్ళకు ఉండాలి. కాలేజీతో పాటు ఫ్యామిలీ కూడా వాళ్ళకి సపోర్టుగా నిలబడితే వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు. ఈ టిప్స్ మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.